కర్కాటక రాశి వారు ఈ వారం విశేషమైనటువంటి అనుకూలతలను పొందుతూ ఉంటారు. అందరి యొక్క ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు మీకు చాలా సంతోషాన్ని కలగచేస్తూ ఉంటాయి. అన్నదమ్ములతో, ఇతరమైనటువంటి జ్ఞాతులతో వివిధ రూపాల్లో మీకున్నటువంటి ఏవైతే ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటుంటాయో వాటి విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ నెమ్మదిగా ఆ యొక్క సమస్యలను కూడా మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు గత వారం కంటే మెరుగయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో కుటుంబ పెద్దలు అప్పజెప్పినటువంటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వారు చెప్పినటువంటి విధంగా నడుచుకోవటం వలన మీ వృత్తి, ఉద్యోగ విషయాల్లో పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం సానుకూలమవుతూ ఉంటాయి. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారాలు ఈ వారం మరింత వేగవంతమయ్యేటటువంటి అవకాశాలున్నాయి. గత వారంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మీరు కష్టపడేటటువంటి తీరు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలోనే కొన్ని వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వారికి పదోన్నతులు కూడా లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మధ్యవారం వచ్చేటప్పటికి కూడా ఆ సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్ని పనులు ఉన్నప్పటికీ సమయానికి ఆహారం తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం అనేది ఖచ్చితంగా మీరు నియమంగా పెట్టుకోవాలి. అలాగే వివిధ రూపాల్లో అనుకూలతలు పొందేందుకు కూడా మానసికమైనటువంటి ఉపాసనా బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. అంతేకాకుండా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి యందు కూడా మళ్ళీ మంచి ఆలోచనలు చేసి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. వీలైతే కనుక గోసేవ చేసుకోవటం, అలాగే మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో కానీ తెలుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. చక్కనైనటువంటి శుభాలు కలుగుతాయి.